తుఫాను వల్ల పంట దెబ్బతిన్న రైతులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ బద్వేలు మండల కార్యదర్శి నాగదాసరి ఇమానియలు డిమాండ్ చేశారు. బుధవారం ఇటీవల 2-3 రోజులుగా కురిసిన వర్షాలకు బద్వేలు మండలంలో తిప్పడపల్లె, జోకారిపల్లె, ఎల్లుగారిపల్లె, కొత్త చెరువు, తిరంగాలాపురంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇమానియల్ మాట్లాడుతూ బద్వేలు మండలంలో చాలా మంది రైతులు పంటకు గిట్టుబాటు ధర లేదని భూములు బీడు పెట్టుకున్నారు. కొంతమంది రైతులు వరి పైరు పెట్టుకుంటే ఈ తుఫాను వల్ల పైరు మొత్తం నేలమట్టమైందని రైతులు వాపోతున్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఓబిలేసు, వెంకట్రమణ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సార్ మాది ఎక్కడ గుర్తిస్తున్నాం సార్, మొత్తం పడిపోయింది, ఏం లేకుండా పోయింది సార్. మీరు ఎక్కడ సాయం చేయాలి సార్. మాకు మన వరదలు వచ్చి మొత్తం కంతా పోయింది, ఏం లేకుండా పోయింది. కుతుర ఏం పేదవాళ్ళం మేము, ఏం లేదు. మీరు నుంచి కూడా చూసుకొని మాకు ఏదైనా సాయం చేయండి సార్. మీరు అక్కడ కూర్చొని మాకు సాయం చేయకపోతే మాకు ఏ దారడం లేదు. మేము ఎట్లా బతకాలో మాకే తెలియడం లే. నోటి కట్టి తిరిగి వచ్చి మొత్తం పైరంతా పోయింది సార్. ఒకసారి వచ్చి మీరు చూడండి సార్. మీరు ఒకసారి వచ్చి ఒక సాయం చేయండి సార్. మీరు దయచేసి మాకు కూడా సాయం చేయండి సార్. మా అంతా పైరంతా నాశనం అయిపోయింది, ఏం లేకుండా వరదలు వచ్చిపోయింది, అంతా పోయింది. దయచేసి ఒక సాయం చేయండి సార్ మాకు. భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు ఈరోజు బద్వేలు మండలంలో తిప్పనపల్లె, జోగరిపల్లె, ఎల్లుగారిపల్లె, కొత్త చెరువు కా నుంచి ఇటు తిరంగలాపురం వరకు అన్ని పంట పొలాలను సిపిఐ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. అసలే రైతులకు గిట్టుబాటు లేక చాలామంది పొలాలు పెట్టగా అతి తక్కువ మంది పొలాలు పెడితే ఆ పొలాలకు సంబంధించినటువంటివి కూడా ఈ మధ్య ఇటీవల కాలంలో 4 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు పంట తీరా చేతికి వచ్చేటువంటి సందర్భంలో మొత్తం అంతా పడిపోవడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి రైతుకు నష్టపరిహారం కలిగించాలని ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉంది. అదే పద్ధతిలో అధికారులు తూతూ మంత్రంగా వచ్చి రాసుకుని పోవడమే